ఎప్పుడో 11 ఏళ్ల క్రితం వచ్చిన చంద్రముఖి సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన నయనతార ఇంకా సక్సెస్ఫుల్ గా ఆఫర్లు తెచ్చుకుంటూ దూసుకుపోతోంది. కుర్ర హీరోల సినిమాల్లో కూడా రొమాన్స్ చేస్తున్న ఈ ముదురు భామ ఏం మాయ చేసిందో అంటూ తోటి హీరోయిన్లు గుసగుసలాడుకుంటున్నారు. చిన్న గాసిప్ వచ్చినా కెరియర్ కు ఎత్తుపడిపోయే అవకాశాలు సౌత్ ఇండస్ట్రీలో ఎక్కువగా ఉంటాయి. ఈ లెక్కన నయనతార కెరియర్ ఎన్ని ఎత్తులు ఎన్ని లోతులు చూసిందో చెప్పనే అక్కర్లేదు. తెలుగులో అయితే ముదురు పాత్రలు తప్ప హీరోయిన్ గా పనికిరాదని డిసైడ్ చేసేశారు మనోళ్ళు. మహా అయితే సీనియర్ హీరోల సరసన నటించే అవకాశం మాత్రమే ఇద్దాము అని అనుకుంటూ ఉంటారు. అయితే తమిళ తంబిల టేస్టే వేరప్ప. 30లో పడిన నయన్కు మరిన్ని ఆఫర్లు ఇస్తూ మంచిగా ఎంకరేజ్ చేస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా సింబుతో రచ్చకెక్కి పరువు తీసేసిన ప్రేమ వ్యవహారం. ఇలాంటివన్నీ చూసేసిన నయన్ నేటికి అగ్రస్థానంలో కొనసాగడం నిజంగా ఆశ్చర్యమే. జనమంతా నయన్ సినిమా అంటే చాలు ఎగబడి చూసేస్తున్నారు, కలెక్షన్లు కురిపిచ్చేస్తున్నారు. ఏమో ఈవిళ్ళలో తెలుగోళ్లకు కనిపించిన ఆ స్పెషాలిటీ వాళ్ళకేం కనిపించిందో మరి.